కస్టమ్స్ డిపార్ట్మెంటు ఇటువంటి అక్రమ రవాణా విషయంలో ఎప్పటి నుండో కూడా చాలా కఠినమైన వైఖరి కనబరుస్తూ ఉందండి. ఈవెన్ విజయవాడ కస్టమ్స్ ఏదైతే నేను కమిషనర్‌గా ఉన్నానో, ఇక్కడ కూడా మీరు గత గత 3 సంవత్సరాలు గనక ట్రెండ్ గనక తీసుకున్నట్లయితే, మేము చేపట్టే కేసులలో గానియండి, లేదా సీజ్ చేసిన గూడ్స్‌లో గానియండి, లేదా అరెస్ట్ చేసిన వ్యక్తుల్లో గానియండి, చాలా పురోగతి కనబడుతూ ఉంది. ఈ ఒక్క సంవత్సరంలోనే మనం 19 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేయడం జరిగింది. గోల్డ్‌కి సంబంధించి, అదేవిధంగా ఇల్లీగల్ సిగరెట్స్‌కి సంబంధించి వీటిని అరెస్ట్ చేయడం జరిగింది. వీటితో పాటుగా గంజాయి, నార్కోటిక్స్, ఎన్‌డీపీఎస్ కేసులు అవి కూడా మనం ఇక్కడ చేయటం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు ఈ మధ్య రీసెంట్ కాలంలో మేము ఒకటి కనుక్కుంది ఏంటంటే, ఎప్పుడో బ్యాన్ చేసిన చైనీస్ వెల్లుల్లి, గార్లిక్ అంటాము, చైనీస్ వెల్లుల్లి ఎప్పుడో బ్యాన్ చేశారు ఇండియాలో దాదాపు 10 సంవత్సరాల క్రితం. అవి అక్రమ మార్గంలో నేపాల్ ద్వారా ల్యాండ్ రూపంలో రూట్స్ ద్వారా ఇంతకుముందు ఆ బార్డర్ స్టేట్స్లో అమ్ముతున్నట్లుగా మనకు ఒక సమాచారం ఉంది. కానీ మొదటిసారిగా మనం ఆంధ్రప్రదేశ్లో కూడా అవి ఎంటర్ అవుతున్నాయని తెలుసుకొని ఇమ్మీడియట్గా లారీని సీజ్ చేయడం జరిగింది. వాటితో పాటు ఆ తీసుకొచ్చిన వెల్లుల్లి మొత్తాన్ని కూడా మనం బయోమెడికల్ వేస్ట్ ఫెసిలిటీలో వాటిని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. ఆ రకంగా ప్రతి కదలికను మనం గమనిస్తూనే ఉంటాము. మనకున్న ఇన్ఫార్మా వ్యవస్థ కానివ్వండి, లేదా టెక్నాలజీ కానివ్వండి, వీటన్నిటి ద్వారా ఎప్పటికప్పుడు కూడా మనం స్మగ్లర్ల భరతం పట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నామండి.